హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇది శనివారం వ్లాగ్ అనమాట. మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాం మేము. మాఘమాసం శనివారం ఏకాదశి కలిసి వచ్చినాయి. మేము ఆ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నామండి. మన సాంప్రదాయంలో పెళ్ళైన వెంటనే కొత్తగా ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేసుకునేటప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం మన ఆచారం. లేదు అంటే చాలామంది సంవత్సరానికి ఒక్కసారైనా సరే ఈ వ్రతాన్ని చేసుకుంటారు. చాలా మంచిదండి ఇలా వ్రతం చేసుకోవడం. మరి కొంతమంది అయితే మొక్కుకుంటారు, ప్రతి నెల చేసుకుంటామని కూడాను. ప్రతి నెల ఏకాదశి రోజు కానీ పౌర్ణమి తిథి ఉన్న రోజు కానీ ఈ వ్రతాన్ని చేసుకుంటారు. మేమైతే ఇలా ఈ సంవత్సరం చేసుకున్నామన్నమాట వ్రతాన్ని. వ్రతం చాలా బాగా జరిగిందండి. ఫుల్ వీడియో తీద్దాం అనుకున్నాను కానీ అంత వెసులుబాటు లేక తీయలేకపోయాను. ఈ వ్రతాన్ని మేము మా చేతుల మీదుగా మేమే చేసుకున్నాం అనమాట. అంటే పురోహితులను ఎవరిని పెట్టుకోలేదండి, మామూలుగా మేమే చేసుకున్నాము. ఇది సత్యనారాయణ స్వామి వ్రతం అనేది చాలా పెద్ద పూజ అండి. మనకి కుదిరితే పురోహితులతో చేయించుకోవడమే చాలా మంచిదన్నమాట. మాకు అంత వెసులుబాటు లేక మేము ఇలా వ్రతాన్ని అయితే చేసుకున్నాము. సత్యనారాయణ స్వామి వ్రతానికి ముందుగా మండపాన్ని ఏర్పాటు చేసి మధ్యలో కలశాన్ని ఉంచి పంచలోక పాలకుల్ని, నవగ్రహాలని, అష్టదిక్పాలకుల్ని ఆవాహన చేసి పూజ చేయాలండి. ఆ గ్రహాలని మనం ఏ ఏ ప్లేసుల్లో కూర్చోబెట్టాలో అనేది తెలిస్తే మనం మన చేతుల మీదుగా ఈ పూజను చేసుకోవచ్చు. నేను ఈ పూజ చేసుకోవడానికి చాలా యూట్యూబ్లో వీడియోస్ చూశానండి. అవన్నీ చూసి ముందుగానే అన్నీ రాసి పెట్టుకున్నాను. అంటే మనకి ఏమేమి ఐటమ్స్ కావాలి, అలాగే ఈ గ్రహాలని ఏ ఏ దిక్కుల్లో కూర్చోబెట్టాలి, ఇవన్నీ కూడా నేను వీడియోస్ చూసి ఒక పేపర్ మీద అంటే ఒక బుక్లో రాసి పెట్టుకున్నాను అనమాట. ఆ బుక్ని దగ్గర పెట్టుకుని ఈ పూజను అయితే చేసుకున్నానండి నేను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఆ సత్యదేవుని ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుంటాను. వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.